మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు జూన్ 5 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. అయితే సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతు విధించింది. వీరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈసీకి హైకోర్టు నిర్దేశించింది. ఒక దశలో పిన్నెల్లి పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని సోషల్ మీడియా ప్రచారం జరిగింది. దీంతో కోర్టు వద్ద పోలీసులు మోహరించారు. అయినా పిన్నెల్లి ఆచూకీ పోలీసులకు లభించలేదు. ఆయనను అరెస్టు చేశారని వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు. పిన్నెల్లి భారీ హింసకు పాల్పడిన పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించిన పీఓ, ఏపీఓలను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. మరోవైపు పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరిపైన వచ్చే నెల 6వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం సమయంలో పోలింగ్ కేంద్రంలో ఉన్న పీఓ తన డైరీలో జరిగిన ఘటనను నమోదు చేసినప్పటికీ పిన్నెల్లి పేరు నమోదు చేయలేదని చెబుతున్నారు.